వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. ఇది పూర్తిగా 100కు 100% రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి యాప్ట్ అయ్యే అంశం ఇది. ఎందుకంటే తన ఆశయాల కోసం, ముఖ్యమంత్రి కావాలి అన్న తన ఆశయం కోసం సొంత మామైన ఎన్టీఆర్ గారిని ఏ విధంగా కూల్చేశారు అన్నది ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఆ రోజు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు మీడియా సంస్థలతో కలిపి అన్నది ఈ రాష్ట్రం అంతా చూశారు. తాను ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇంకోసారి గెలవాలన్న ఆశయంతో నరేంద్ర మోడీ గారిని రాక్షసుడు అన్నది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కోసం అదే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకొని మోడీ గొప్ప నాయకుడు అని చెప్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. అంటే తన ఆశయాల కోసం చంద్రబాబు నాయుడు గారు హై ఎండ్ గానే వెళ్తారు, లోకైనా వస్తారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి అది పూర్తిగా వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలో ఈ 2 ఏళ్లలో నమోదైన కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, రాజకీయ పరమైన వేధింపులు కావచ్చు, మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ పంపులు వేయడం, వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి దాదాపు 6-7 గంటల పాటు నిర్బంధించడం, దాడులు చేయడం, ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా అటువైపు రాని పరిస్థితులు, ఇవన్నీ దేనిని సూచిస్తూ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకు ఆపాదించాలనుకుంటున్న ఆశయాల కోసం అడ్డొస్తే ఎంత దూరమైనా వెళ్తారు అన్నది తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అన్నది అర్థమైపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా వైసీపీ వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.